బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేసి గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లను అభిమానులు విసిరేశారు. బారిగేట్లు దాటుకుని చొచ్చుకునేందుకు ఫ్యాన్స్ యత్నించారు. ఫ్యాన్స్ గొడవ చేయడంతో సౌరంగం ద్వారా మెస్సీ టీం బయటకు వెళ్లిపోయింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ గ్రౌండ్లోకి వెళ్లి అక్కడున్న టెంట్ను కూల్చేశారు. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేసి గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లను అభిమానులు విసిరేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. చెప్పండి వెంకట్. వరల్డ్ టూర్ ఆఫ్ ఇండియా 2025 లో భాగంగా ఫుట్బాల్ లెజెండ్ లయనల్ మెస్సీ అని ఎవరైతే ఉన్నారు ఫుట్బాల్ క్రీడాకారుడు లెజెండ్, ఆయన సంబంధించిన టూర్ కొనసాగుతుంది. కోల్కతాలో అంటే టూర్ లో భాగంగా 4 రోజులు పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా నిన్న నుంచి ఆయన కోల్కతాలో ఉంటున్నారు. కోల్కతాలో మెయిన్ గా స్టే చేస్తున్నారు. సో ఆయనకు సంబంధించినటువంటి టూర్ సంబంధించి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలవాలని, మీట్ అవ్వాలని, ఆయన గేమ్ ఆడుతుంటే గోల్ కొట్టిందో చూద్దామని ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్, కోల్కతాలో సాల్ట్ లేక్ స్టేడియం అని ఏదైతే ఉందో ఫేమస్ ఫుట్బాల్ స్టేడియం, అందులో గ్యాదరింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఆయన మెస్సీ వచ్చిన అంటే దానికి ముందు మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత గ్రౌండ్ లోకి రావడం జరిగింది. సో గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత ఆయన క్రీడాకారులతో అంటే అక్కడ గ్రౌండ్ లో ఆడతారేమో, గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ, లేదంటే ఫుట్బాల్ ని తన కాళ్ళతో ఫుట్బాల్ ఆడుతూ కొంత వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన ఎక్కువసేపు గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత ఎక్కువసేపు లేరు. ఏదైతే సెక్యూరిటీ పర్పస్ లో భాగంగా, లేదంటే ఆయన షెడ్యూల్ బిజీనెస్ వల్ల కొద్దిసేపు మాత్రమే ఆయన ఉండగలిగారు. సో ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా డిస్టర్బ్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఆగ్రహానికి గురయ్యారు. మనం ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద చూస్తున్న బేరకి న్యూస్ స్క్రీన్ మీద అక్కడ ఏ విధంగా స్టేడియంలో ఉన్నటువంటి బోర్డ్స్ కావచ్చు, లేదంటే బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పీకేస్తున్నారు, విసిరేస్తున్నారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే తాము ఎక్స్పెక్ట్ చేశాము, తమ అభిమాన ఆటగాడి కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నాం అని ఆయన కొద్దిసేపు కూడా స్టేడియంలో లేరు. కనీసం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో అంటే ఆ గ్రౌండ్ నలుమూలలో తిరుగుతూ, లేదంటేనేమో ఫుట్బాల్ తో తన కాళ్ళతో ఆడుతూ కొంత ఎంటర్టైన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఆయన కనీసం జస్ట్ అభివాదం కూడా ఆ గ్రౌండ్ సెక్యూరిటీ మధ్యలో ఉండి ఏదో ఊరికట్ట ఫార్మాలిటీ కన్నా తప్పించి కనీసం అభివాదం కూడా చేసిన సందర్భాలు లేవు అనే ఒక ఫ్రస్ట్రేషన్ అయితే ఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి బోర్డ్స్ కావచ్చు, స్టేడియంలో పెట్టినటువంటి బోర్డు ఏవైతున్నా వాటిని కూడా పీకే వాటర్ బాటిల్స్ చేయడం, పెద్ద నడవడం, గోల్గా అంటే స్టేడియం మొత్తం కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన పర్పస్ యాక్చువల్ గా అక్కడ కొద్దిసేపు ఉండాలి, లేదంటే ఫ్యాన్స్ తో అభివాదం చేయాలి, లేదంటే అంటే ఇది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అయితే జరగలేదు అక్కడ. అందుకే ఆ విధంగా ఫ్రస్ట్రేట్ అయినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎందుకంటే ఆయన గోట్ 2025 లో భాగంగా టూర్ లో భాగంగా ఆయన ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, ఈ విధంగా హైదరాబాద్ లో కూడా పర్యటించబోతుంది. హైదరాబాద్ లో ఈ రోజు 7 గంటలకి మనకి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కూడా ఉంది, ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంది. రేవంత్ రెడ్డి వర్సెస్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ టీం తలపడిన ఉన్నారు. సో ఆ షెడ్యూల్ లో భాగంగా ఆయన కాసేపట్లో 2 గంటలకి అక్కడి నుంచి కోల్కతా నుంచి ఇక్కడికి బయలుదేరి హైదరాబాద్ డిపార్చర్ అవుతారు. కాబట్టి మేబీ 2:33 కల్లా ఇక్కడికి వస్తూ ఉంటారు. బట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ మాత్రం చాలా ఫ్యాన్స్ మరి పిచ్చెక్కిపోయినట్టు ప్రవర్తించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వారి అభిమానం ఆ విధంగా చూపించాలని అయితే మనకు అర్థమవుతూ ఉంది. నిజంగానికి మెస్సీతో ఫోటో దిగాలి, సెల్ఫీ దిగాలంటేనే ఆల్మోస్ట్ 10 లక్షల రూపాయలని అధికారికంగా ప్రకటించారంటే అతని ఫ్యానిజం కావచ్చు, లేదంటే అతని యొక్క క్రేజ్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి వ్యక్తిని చూడాలి, అతను ఆడుతుంటే చూడాలి, జై కొట్టాలి అని ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే కోల్కతాలో మనకి దేశవ్యాప్తంగా చూసుకుంటే కోల్కతాలోనే, పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువగా
ఫుట్బాల్ ప్రియులు ఎక్కువ ఉంటారు. అఫ్ కోర్స్ అక్కడ స్టేడియం ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు కానీ బట్ సంహౌ అక్కడ ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా అంటే ఫుట్బాల్ ప్రేమికులు ఎక్కువ ఉంటారు. పర్టికులర్ గా కోల్కతా సిటీలో ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా మనకి స్టేడియంస్ ఉండడం కావచ్చు, లేదంటే కొంత ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎలైట్ పీపుల్ అంతా కూడా అక్కడ ఉండడం వల్ల ఫుట్బాల్ గేమ్ అంటే చాలా క్రేజీగా చూస్తూ ఉంటారు యంగ్స్టర్స్. సో అక్కడ అటువంటి నేపథ్యంలో వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేసి స్టేడియంకి వచ్చారు. పొలిటిక్స్ స్టేడియం కి అక్కడ ఆయన ఆడుతుంటే చూడాలనుకున్నారు, కానీ అక్కడ అది జరగలేదు. జస్ట్ ఆయన మామూలుగా క్యాజువల్గా వచ్చారు. ఎక్కువగా అంటే కొన్ని మినిట్స్ మాత్రం ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. అందుకే వాళ్ళు తీవ్ర ఫ్రస్ట్రేట్ అయ్యి గోల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే సాయంత్రం అక్కడ మ్యాచ్ 7 గంటలకు మ్యాచ్ ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా కంట్రోల్డ్ గా ఫ్యాన్స్ ని అక్కడ భారీగా పోలీసులు మోహరించారు స్టేడియం దగ్గర, ఒక్క స్టేడియం దగ్గర. అదేవిధంగా ఆయన మెస్సీ వన్స్ సిటీలో ఎంటర్ అయిన తర్వాత ఆయన వెళ్లే దారిలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి చాలా ఎట్ ది ఎర్లియస్ట్ జనరల్ గా మనం ఏంటంటే గ్రీన్ ఛానల్ ఎప్పుడు ఏర్పాటు చేస్తూ ఉంటాం, అత్యవసర పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఏదంటే ఆర్గాన్స్ ని పంపించేటప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడే సందర్భంలో మనం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తూ ఉంటాం. లేదంటేనో ఇమీడియట్ గా ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం ఏదన్నా అవసరం అయితే కదా ఆ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆ వేని ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ మెస్సీ కోసం కూడా సేమ్ అది ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఆయన ల్యాండ్ కాడ నుంచి ఈవినింగ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళేంత వరకు కూడా షెడ్యూల్ ప్రకారం ప్లాన్డ్ గా మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగకుండా మెస్సీ డిసప్పాయింట్ మాత్రం పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మాత్రం కోల్కతా ఆబ్వియస్ గా మెస్సీ ఫ్యాన్స్ ఎక్కువ లక్షలాది మంది ఉన్నారు అక్కడ. అదిగాక పశ్చిమ బెంగాల్ ఫుట్బాల్ ని చాలా ఆదరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకున్నది జరగలేదు కాబట్టి ఆ విధంగా స్టేడియంలో అలకలం చేసినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దగా గోల్ చేయటం, బోర్డులు బీకేయటం, వాటర్ బాల్ ఇచ్చేయటం, తిట్టడం, ఈ విధంగా జరిగిన సందర్భాలు ఎవరైతే మేనేజ్మెంట్ కోల్కతా ప్రభుత్వాన్ని కూడా తిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడైతే ఏదైతే పరిస్థితుల్లో భాగంగా 70 అడుగుల విగ్రహాన్ని అక్కడ ఆ స్టేడియం సమీపంలో ఏదైతే ఇనాగ్రేట్ చేస్తారో అది కూడా అక్కడ వర్చువల్ గానే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆయన నేరుగా వచ్చి అక్కడ దాన్ని ఆవిష్కరిస్తే అక్కడ ఫ్యాన్స్ హడావుడి ఎక్కువ ఉంటుంది. కొంత సెక్యూరిటీ పర్పస్ లో భద్రతా కారణాలు కొద్దిగా వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి రాకుండా వర్చువల్ గా ఆయన విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించాడు. అది వేరే ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన పరిస్థితి మాత్రం మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం. విగ్రహావిష్కరణ తర్వాత స్టేడియంలోకి వచ్చి ఆయన స్టేడియంలో ఎక్కువసేపు లేకపోవడం వల్ల ఫ్యాన్స్ చేసిన హడావుడి మొత్తం కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.